ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, మా మిత్రులు మీ అభిమాన నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, మొన్ననే ఆరుమూరులో విజయ కేతనం ఎగిరేసి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి మిత్రులు రాకేష్ రెడ్డి గారికి, పెద్దలు ఈ యాత్ర ఇన్ఛార్జ్ పల్లె గంగారెడ్డి గారికి, పెద్దలు రమణి గారికి, నరసింహారెడ్డి గారికి, పేరు పేరున అందరికీ ఎవరు తప్పట్టుకోవద్దు, పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి మా సహచర నాయకులకు, కార్యకర్తలకు, బోధన్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు అందరికీ, ప్రెస్ మిత్రులకి నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలంగాణ అంటే రోజు తక్కువ అంటారు, భారత మాత అంటే రోజు ఎక్కువ అంటారు. ముందుగా మనం ఈ తెలంగాణ మట్టి బిడ్డలం, ఈ తెలంగాణ కావాలని ఇక్కడ ఎన్ని రోజులుగా ఉద్యమాలు చేసినామో ఇప్పుడే మామూలు గుర్తు చేస్తా ఉన్నారు. అన్నా ఇక్కడ వచ్చి పెద్ద సభ పెట్టిపోయినామని చెప్తాను. కష్టపడి ఇష్టంగా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొద్ది మంది బాగు కోసం కాకుండా యావత్ తెలంగాణ జాతి ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం మాత్రమే తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఉద్యమంలో కేసీఆర్ ఏ మాటలు చెప్పిండో అధికారం వచ్చిన తర్వాత ఏమి ఆచరణ పెట్టిండో నాకంటే ఎక్కువ మీరందరూ 10 ఏళ్ళుగా చూసింది. మీరు పత్తులు ఏరిన కాడ, నాట్లు వేసిన కాడ, కలుపులో కలిసిన కాడ కేసీఆర్ గురించి ఏం గుసగుస పెట్టుకోవడం నేను మీకు వివరించలేదు. అందుకే కేసీఆర్ మళ్ళీ అధికారం రావద్దని చెప్పి కూడబలుక్కున్నట్టుగానే మొత్తం ఇంతకుముందు మా దినేష్ కులాచారి గారు చెప్పినట్టుగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, బరిగీసింది భారతీయ జనతా పార్టీ, దానికి గద్దెలక తనకపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని హామీలు ఇచ్చిండో ఆ హామీల గురించి ఇవాళ మీరు మర్చిపోయినారు. హామీలు ఇచ్చిన పార్టీ కూడా మర్చిపోవచ్చు, కానీ కొన్ని మాత్రం ఇప్పటికీ అయితేమో అని చెప్పి ఎదురు చూస్తాను. నేను ఈ వేదిక నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా, మీరు ఆనాడు ఎన్నికల్లో ఏ ఊరికి పోయినా, ఏ సభలో మాట్లాడినా ఏం మాట్లాడింది మీరు? నేను రాగానే మీ పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా, నేను రాగానే మీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు, సకలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా, నేను వచ్చిన వెంటనే నీ రైతు రుణమాఫీ చేస్తా, నేను వచ్చిన వెంటనే నా తెలంగాణ ఆడబిడ్డలకు 2,500 రూపాయలు నెలకి టంచనగా అందిస్తా అని చెప్పి ఇలాంటి అనేక హామీలు ఇచ్చింది. అందులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పార్లమెంట్లో మన సీట్లు రావాలి కాబట్టి ఏదో హామీలు అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మీకు ఎప్పటికీ అర్థమైపోయింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చేతికొచ్చిన తర్వాత ఉత్త చిప్పనే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఉరుకులు పరుగులు ఢిల్లీ సర్కార్ దగ్గర అమిత్ షా గారిని కలుస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని కలుస్తా ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారిని కలుస్తా ఉన్నారు. మీరు కనుక సాయం చేయకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు సాయం చేయకపోతే మా మహిళలకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ లైన్లు కడుతున్నారంటే తెలిసి కూడా అధికారమే పరమావధిగా
ఎన్ని అబద్ధాలని చెప్పి ఇవాళ గద్దెనెక్కాలని ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి సక్సెస్ కావచ్చు, కానీ హామీలు మాత్రం అమలైతే అనేటువంటి నమ్మకం మాత్రం లేదు. ఇవాళ చూసిన గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇవాళ మీకు ఇస్తా అని చెప్పినాం. మీరు ముందుగా డబ్బులు కట్టి తీసుకోండి, మీ అకౌంట్లలో జమ చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఇప్పుడే మాట్లాడాం, కానీ ఇంకొక 3 నెలలకో 4 నెలలకో తప్పకుండా మీరిచ్చిన 66 హామీల మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం నిలబడి హామీల అమలు కోసం కొట్లాడతాని చెప్పి మనం చేస్తాను. కానీ ఒక్క మాట గుర్తు చేస్తున్నాం మీకు, ఎందుకంటే దేశం మొత్తములో కేసీఆర్ ప్రభుత్వం నంబర్ 1 ప్రభుత్వం అని చెప్పి 2 గంటలు హరీష్ రావు ఉపన్యాసం ఇచ్చిండు, 2 గంటలు కేటీఆర్ ఉపన్యాసం ఇచ్చిండు, ఒక 2 గంటలు కేసీఆర్ ఉపన్యాసం ఇచ్చిండు. అన్నిట్లో నంబర్ 1 అని చెప్పిన కేసీఆర్ 2018 ఎన్నికల్లో తెలంగాణ తల్లులకి తెలంగాణ తల్లులకి ఒక మాట ఇచ్చిండు, మీ పిల్లలకి కొలువులు ఇచ్చే బాధ్యత నాదే, కొలువు వచ్చేంత వరకు మీ మీద భారం పడకుండా 3116 రూపాయలు చదువుకున్న అమ్మాయికి చదువుకున్న అబ్బాయికి వృత్తి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఇప్పటి వరకు? అంతేకాదు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పిండు. 4.5 సంవత్సరాల తర్వాత డబ్బులు లేకపోతే హైదరాబాద్ రింగ్ రోడ్డు నమ్ముకొని హైదరాబాద్ లో భూములు అమ్ముకొని ఆ డబ్బులు బ్యాంకులకు పే చేస్తే వడ్డీ తీరింది తప్ప అసలు మాత్రం రైతాంగానికి ఇప్పుడు కూడా తీరలేదు. ఈ మాట ఎందుకంటున్నా, మరి తురుంకాల్ లాంటి నంబర్ 1 రాష్ట్రంలో, ధనిక రాష్ట్రంలో, సంపద కొలైన రాష్ట్రంలో కేసీఆర్ గా పనిచేయకపోతే మరి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని 34,000 కోట్ల రూపాయలని ఒకే సంవత్సరం పే చేస్తా నేను కట్టితా అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను పాత ఆర్థిక మంత్రిగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాడిగా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగానికి ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ అది ఒక సంవత్సరం పే చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,500 రూపాయలు కావచ్చు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, ఇవాళ 3 లక్షల రూపాయల రైతాంగానికి వడ్డీ లేని రుణం కావచ్చు, 10 లక్షల రూపాయల వరకు మహిళలకి వడ్డీ లేకుండా రుణమిచ్చే విషయం కావచ్చు, ఇవి కనుక అమలు చేయగలిగితే నాలాంటి వాడిని రాజకీయాలతో తప్పకుండా అని చెప్పి ఛాలెంజ్ చేసింది. మొన్న ఆయన అంటాడు, నీకు దమ్ముందా వస్తావా అని చెప్పి. నేను అడుగుతానా, నీకు దమ్ముంటే నీవిచ్చిన 66 హామీల మీద హ్యాబిట్ చౌరస్తాలో చర్చ పెడదామా, లేకపోతే నీవు కోళ్ళ కాడ చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అమ్మా, ఇవాళ పేదవాళ్ళకి పాపం వాళ్ళకు 3 కోరికలు ఉంటాయి. 1 సొంత ఇంటి కళ, 2 వాళ్ళకి ఇచ్చిన హామీలు 2,500 రూపాయలు, 10 లక్షల రూపాయల మహిళలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ లేదా పెన్షన్లో సకాలంలో రావాలని కోరుకుంటారు. కానీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం చెప్పిండు? దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయనటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కట్టించిండా? ఊర్లలో 5 లక్షలు 4,000 రూపాయలు కట్టిస్తా అని చెప్పిండు, పట్టణాల్లో 7.5 లక్షలు కట్టిస్తా అని చెప్పిండు, కానీ కట్టలేకపోయిండు. నరేంద్ర మోడీ గారు మాత్రం పేదవాళ్లకు 70 ఇళ్ళు, చిన్న ఇళ్ళు కావచ్చు కాక 4 కోట్ల ప్రజలకి ఇళ్లు కట్టించి సొంత ఇంటికి నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు విషయం మర్చిపోవద్దు.